కూడా మనకు ప్రారంభమే. మొట్టమొదటిగా 24 సంవత్సరంలో అనేక సమస్యలు మన కుటుంబాల్లో ఉన్నాయి. ఇది చేయాలి అది చేయాలనుకున్నాం, దీవెనను అందా మన కుటుంబాలు దీవించబడతాయి అన్నది ఈ దినం మనము ధ్యానించబోతూ ఉన్నాం. నేను కుటుంబం గురించి మొట్టమొదటిగా చెప్పాలని ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే కుటుంబం బాగుంటే మనం బాగుంటాం, మన సంఘము మన సమాజము కూడా బాగుంటుంది. ఒక వ్యక్తి సమాధానకరంగా జీవించాలంటే కారణం ఏంటండి? కుటుంబమే కదండి. కుటుంబం అంటే కుటుంబంలో ఎవరుంటారండి? కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు కదా, వీళ్ళందరూ కలిస్తేనే ఒక కుటుంబం. మనం ఒక్కరుగా ఉంటే కుటుంబం కానే కాదు. ప్రభు కోరుకునేది కుటుంబాన్ని. ఒకవేళ కుటుంబంలో మొట్టమొదటిగా నీవు రక్షింపబడితే నువ్వు ఒక్కదాని కానీ ఉండకూడదు. కుటుంబం అంతా రక్షింపబడాలి. అది నీ ప్రార్థన అయి ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ అతి త్వరలో ఉంది. ఒకవేళ దేవుడు మనల్ని పరలోక రాజ్యము తీసుకెళ్ళినప్పుడు మన కుటుంబస్తులు ఒకవేళ నరకంలో ఉన్నారనుకోండి, దానికి బాధ్యత ఎవరు? ప్రభు అంటాడు, మొట్టమొదటిగా నీ కుటుంబంలో నిన్ను రక్షించాను, కానీ నీవు కుటుంబాన్ని రక్షించుకోలేకపోయావు. ఇప్పుడు నీ కుటుంబస్తులు ఎక్కడ ఉండిపోయారు? నరకంలో ఉండిపోయారు. నిన్ను మొదట నీ కుటుంబం రక్షించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీ కుటుంబం అంతటినీ రక్షణలోనికి నడిపించడానికి ఒక సాధనంగా దేవుడు నిన్ను వాడుకోవాలని. ఇప్పుడు మనం చాలామంది అనుకుంటున్నాం కుటుంబం స్థిరంగా ఉండాలి, నా కుటుంబం స్థిరంగా ఉండాలి. అదేనా మనం అనుకున్నది? గాలి వల్ల చేత కొట్టబడినటువంటి వారుగా కాదు, గాలికి ఎగిరిపోతున్న పొట్టు వలె ఉండాలని కాదు మనం కోరుకునేది. మన కుటుంబం ఎలా ఉండాలని? స్థిరముగా బలముగా ఉండాలన్నది, సంతోషముతో సమాధానముతో ఉండాలన్నది కదండి. కుటుంబం గురించి కీర్తనాకారుడు 128వ కీర్తనలో అంటున్నాడు, చదవక్కర్లేదండి, నేను మామూలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, ఇదిగో భార్య భర్తలు, పురుషుడు కుటుంబానికి మహావృక్షము లాంటి వాడు. మహావృక్షము స్థిరంగా ఉంటుంది, వంగిపోదు కదండి. గాలివాన వచ్చి వంగిపోతుందా? ఒకరు కొమ్మలు అటు ఇటు కొట్టుకుంటాయి, కానీ అది స్థిరంగా నిలబడుతుంది. స్త్రీ పాత్ర ఏంటి కుటుంబంలో ఉంటే? ఆ చెట్టుకున్న ఆకులు అంటే పచ్చదనము. పురుషుడు స్ట్రాంగ్గా ఉంటే స్త్రీ ఎలా ఉండాలి? ఆకర్షణీయంగా అంటే అందంగా తయారైపోయి మనకు అద్దీని, లేకుంటే ఇంకోలాగానే కాదు. ఆకర్షణీయం అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరించడం, వారిని రిసీవ్ చేసుకోవడం, వారితో ప్రేమగా ఉండడం, కుటుంబస్తులకు కావలసినటువంటి ప్రతి దాన్ని. అంటే కొంతమంది కుటుంబాల్లో చూడండి, మొఖాలు ఎలా ఉంటాయి, అసలు నవ్వు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుంది. వాళ్ళతో పలకరిద్దారన్న భయం అనిపిస్తుంటుంది. కానీ స్త్రీ పాత్ర ఒక చెట్టుకున్నటువంటి ఆకులు ఉన్న చెట్టు, పచ్చని ఆకులు ఉన్న చెట్టును చూస్తే మనకేమనిపిస్తుంది? చాలా ముచ్చటగా అనిపిస్తుంది. భర్త మహావృక్షం అయితే స్త్రీ యొక్క చెట్టుకున్నటువంటి ఆకులు పచ్చదనము. మరి పిల్లలు ఎవరు అంటే చెట్టుకున్న కొమ్మలే కదండి ఆకు పువ్వులు కేసి కాయలు కాసేది. మీ కుటుంబము స్థిరంగా పచ్చగా ఫలాలు ఇచ్చే చెట్టు వల్ల ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే 128వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ భార్య నీ లోకిటిలో ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్కలు ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి మొక్క. మన పిల్లల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రపంచంలో ఉన్నటువంటి శ్రేష్ఠులలో ఒకరుగా ఉండాలని. అంతే కదండి, మనం కూడా అలాగే కోరుకుంటాం కదా. నా పిల్లలు గొప్పవారు ఉండాలి, నా పిల్లలు వాళ్ళకంటే మంచిగా బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, అర్థం చేసుకునేటువంటి గుణం ఉండాలి. పిల్లలకు మనం చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలి, విలువలు నేర్పించాలి.
ఈ దినము పిల్లలు ఎలా ఉన్నారంటే ఫోన్కి బాగా అలవాటు పడిపోయి ఫోనులో ఉన్నటువంటి వారికి అన్నీ అనుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న వారికి ప్రేమను పంచలేకపోతున్నారు. ఈ ఫోన్లు చాలా ప్రేమ బంధాలను తగ్గించేసినాయి. కానీ కష్టం వచ్చినప్పుడు ఫోన్ మనకి ఎటువంటి సహాయాలు చేయదు. సహాయపడే వాళ్ళు ఎవరండి? నీ తల్లిదండ్రులే, నీ రక్త సంబంధులే. ఎవరు మనకు సహాయం చేయరు. కుటుంబం గురించి ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ కుటుంబం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నావా? పురుషుడు అయితే నీ కుటుంబానికి ఎన్నెముకలాగా మహావృక్షములాగా స్థిరంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఒకవేళ స్త్రీలమైతే మనము ఆ చెట్టుకున్న ఆకుల్లాగా పచ్చదనం కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? పచ్చని ఆకులున్న చెట్టు కింద అనేక మంది నివసించడానికి, పక్షులు కానీ లేకుంటే మనుషులు కానీ నివసించడానికి వీలుగా ఉంటుంది నీడుండి. మన పిల్లలు ఒలి మొక్కలు వలె ఫలించాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబం స్థిరంగా ఉండాలంటే ఈ దినము కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, మన కుటుంబంలో ఉన్న వాటిని ఏవేవి ఉన్నాయో వాటిని తొలగించుకొని ఏమి కావాలో వాటిని సంపాదించుకుంటే నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడని చెప్తున్నాడు. చదువుకుందామా మన వాక్యాన్ని? యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట, పాపము నీ చేతిలో ఉన్న ఎడల ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టి. స్నేహితులు ఇస్తున్నటువంటి సలహా. యోబు గురించి దేవుడేమో సాతానుతో అంటున్నాడు, యోబుని చూసావా అని. యోబు గురించి ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు, యోబు యథార్థవంతుడని. కానీ యోబు దేవుని చేత శోధింపబడుతున్నప్పుడు విశ్వాసము ద్వారా అతని జీవితం కట్టబడిందా లేదా అని ప్రభు అతను శోధిస్తున్నప్పుడు ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించిన స్నేహితుల సమయంలో వచ్చేయమంటున్నారో తెలుసండి? నువ్వేమైనా దుర్మార్గము చేసేవేమో, నువ్వేమో దుష్టుడివేమో, నువ్వేమైనా పాపము చేసేవేమో, అందుకని నీ కుటుంబంలో ఒకేసారి నీ పిల్లలందరూ చనిపోయారు, ఆస్తంతా నాశనమైపోయింది, నీ శరీరంలో బలహీనత వచ్చింది, నీ భార్యకి నువ్వు అసహ్యంగా మారిపోయావు. కాబట్టి నీ కుటుంబంలో దుర్మార్గత ఏమైనా ఉంటే విడిచిపెట్టాయి, నీ చేతిలో పాపం ఏమన్నా ఉంటే దాన్ని విడిచిపెట్టాయి, అప్పుడు నువ్వు ధైర్యంగా స్థిరపడి ఉంటావు అని చెప్తున్నారు. యోబు గారి దాని కింద వచ్చిన వాళ్ళు దానికి వివరణ ఇస్తూ ఆయన చెప్పాడు, నేను ఎవరికి కూడా ఎటువంటి అన్యాయము చేయలేదని. ఈరోజు మన కుటుంబాలు స్థిరపడాలంటే మనం చేయవలసినవి రెండు పనులు ఉన్నాయి. మన చేతిలో పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టేయాలి, కుటుంబంలో దుర్మార్గత ఉంటే దాన్ని ఏం చేయాలంటండి? కొట్టివేయాలి. ఈ వీటిని మనల్ని నుంచి మనం దూరం చేస్తే మన కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? స్థిరంగా, బలంగా. దేని మీద ఉంటుంది? క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది. వరదొచ్చినా, వానొచ్చినా, గాలి వచ్చినా, ఇంటి మీద పడి కొట్టినా ఆ ఇల్లు కొంచెము కూడా కూలిపోదని వాక్యం చెప్తుంది. పాపం అంటే ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోయినసారి నేను 1వ తారీఖు మీకు చెప్పాను. పాపం అంటే ఏంటండి? మనం అనుకోవచ్చు పాపం గురించి, వ్యభిచారము, దొంగతనం, నరహత్యలు పాపమని. ఇవి నేను చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధుని, ఇవి నేను చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధురాలనని. కానీ బైబిల్లో మొట్టమొదటి పాపం ఏంటని మనం చెప్పుకున్నాం? అబద్ధం. మొట్టమొదటి పాపం ఏంటి తెలుసండి? ఏదైనా తోటలోంచి ఆదాము అవ్వని దేవుడు నెట్టివేయడానికి కారణం వ్యభిచారము కాదు, నరహత్య కాదు, దొంగతనము కాదు. ఏంటండి? అబద్ధం. అలాగే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ, సప్పీరా చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అబద్ధమే. ఫలాన్ని తీసుకొచ్చి అమ్మి మీ దగ్గర పెడతానని చెప్పి దాంట్లో సగం దాచుకున్నారు. పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడానికి మీరెందుకు మీ హృదయాలు ప్రేరేపించుకున్నారు? పేతురుతో చెప్తున్నారు ఇంతకీ అమ్మేనని. వారు చనిపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసండి? అబద్ధమే. బైబిల్ ఆఖరి పొరపాటు కూడా ఏంటో తెలుసండి? అబద్ధమే.
గెహాజీ తన కుటుంబానికి శాపము తెచ్చుకోవడానికి ఎలీషా దగ్గర శిష్యత్వం చేస్తున్నటువంటి గెహాజీ ఏలియా శిష్యుడుగా ఉన్నటువంటి ఎలీషా 8 అద్భుతాలు చేశాడు. ఎలీషా దగ్గర శిష్యత్వం చేసినటువంటి గెహాజీ 14 అద్భుతాలు చేయవలసిన వాడు శాపగ్రస్తమైన జీవితాన్ని అనిపించడానికి కారణం ఏంటో తెలుసా? అబద్ధమే. మనం అనుకోవచ్చు అబద్ధం చిన్నదే కదా అని. ఆ అబద్ధం ఏం చేస్తుందో తెలుసా? మన జీవితాల్ని పతనం వైపు నడిపిస్తుంది, నాశనం వైపు నడిపిస్తుంది. ఈ రాత్రి ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి జీవితాలు మనలో ఉంటే మనం తీసివేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద పాపాలు నేను చేయలేదు కాబట్టి పరిశుద్ధుడిని అని మనం అనుకుంటాం, పరిశుద్ధురాలని మనం అనుకుంటాం. కానీ కనిపించినటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయి చూడండి, ఇవే మన నాశనం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. అందుకని సాతానుడికి అబద్ధాలకు జనకుడు అని పేరు పెట్టబడింది. బైబిల్లోంచి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, పాపము పొంచి ఉండును. చాలండి. ఈ మాట ఎవరు అడుగుతున్నారంటే, దేవుడైనటువంటి యెహోవా కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కయీను ఎవరో మనందరికీ బాగా తెలుసు, ఆదాము యొక్క మొదటి కుమారుడు. కయీను క్రోధము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన తమ్ముడు అనేటువంటి ఏబేలు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడి కానుకలు అర్పించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కయీను కానుకలు తీసుకెళ్ళాడు, హేబేలు కూడా కానుకలు తీసుకెళ్ళాడు. ఇద్దరు తీసుకెళ్ళిన మనస్తత్వం వేరేగానే ఉంది దేవుని సన్నిధిలో. కయీను నా తమ్ముని కంటే ఎక్కువ నేను ఇస్తున్నాను, దేవుడు నన్ను మెచ్చుకోవాలి అన్న ఆలోచనతో అర్పించాడే. కానీ ప్రభువా నాకు ఇదంతా ఇచ్చేవని కృతజ్ఞతతో అతను దేవునికి అర్పణను అర్పించలేకపోయాడు. హేబేలు మాత్రం తన మందలో నుండి శ్రేష్టమైనది దేన్ని ఇచ్చాడంటండి? దేవునికి ఏమివ్వాలి మనము? సిరిగిపోయిన డబ్బులు, లేకుంటే మేకల్లోంచి కుంటుదో గుడ్డుదో, కోడుల్లోంచి కుంటుదో గుడ్డుదో, అంటే మనకు ఉపయోగపడనివి, మనకు చెల్లుబాటు కానివి దేవునికి ఇస్తూ ఉంటాం. ఇదిగో ఈ కుంటుదాన్ని ఇస్తున్నాను. ఒక ఆమె కట్టండి ప్రెగ్నెంట్తో ఉందంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడంటే, అమ్మ మరి మగపిల్లడు పుడితే ఏం చేస్తావంటే, డాక్టర్ని చేస్తానండి. మరి ఆడపిల్ల పుడితే ఇంజనీరింగ్ చేస్తానండి. ఒకవేళ అటు కాకుండా ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావు? దేవునికి ఇచ్చేస్తానండి. అంటే మనకు ఉపయోగపడింది ఎవరికి ఇచ్చేస్తాం మనం? శ్రేష్టంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడం మనం. ఆరోగ్యం బాగోనప్పుడు చెప్తాం, ప్రభువా ఈయన బాగుపరిస్తే నీకు ఇచ్చేస్తాను, ఏమైనా బాగుపరిస్తే నీకు ఇచ్చేస్తాను. అలాంటప్పుడు నువ్వు ఇచ్చుకున్నటువంటి సమర్పణ అది ప్రభుకి ఇష్టమైంది కాదు. శ్రేష్టంగా నీ కుమారుని బాగా చదివించి, ఇదిగో ప్రభు చదివించాను, జ్ఞానవంతుడికి ఇది నీ బిడ్డే తీసుకో అంటే అది ప్రభుకు కావాల్సింది. ఆ డెడికేషన్ ప్రభు చూస్తాడు. హేబేలు తన మందలో నుండి శ్రేష్టమైనవి తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చాడు. ప్రభువా ఈ మందంతా నాకు ఇచ్చావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు, ఈ శ్రేష్టమైంది నువ్వే తీసుకో అని ఇచ్చాడు. ప్రభుకి ఇష్టమైంది. ప్రభు హేబేలు మెచ్చుకున్నాడు. తమ్ముడిని మెచ్చుకునేసరికి కయ్యనికి ఏమనిపించింది చెప్పండి? మా తమ్ముడే కదా అనుకోలేదండి. కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎవరు లేని క్షణంలో అతన్ని చంపేశారు. అప్పటి వరకు మరణం అంటే ఏంటో తెలియని వారు మరణం ఎలా ఉంటుందా అని తెలుసుకున్నారు. ప్రభు ఇప్పుడు హేబేలుతో, కయీనుతో మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ? నాకు తెలియదు అని ప్రభు అంటున్నాడు. నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకొనవా. సత్క్రియలు అంటే ఏంటండి? సత్క్రియలు, మంచి క్రియలు, అంతేనండి. మంచి క్రియలు ఏంటో టకటక 2 చెప్పండి మీరు. మంచి క్రియలు అని దేన్ని అంట? మనం క్రియలు అంటే పనులు, ఇతరులకు సహాయం చేయడం, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం, దేవుని యొక్క పని పాటల్లో పాల్పంపులు పొందడం. మన విశ్వాసులను చెప్పుకుంటాం కానీ విశ్వాసానికి తగ్గ క్రియలు ఒక్కొక్కసారి మనం చెయ్యం.
దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేని క్రియలు వ్యర్థము, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుని పట్ల నీకు విశ్వాసం ఉందని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలండి? నీ క్రియలను బట్టి. ఏంటి నీ క్రియలు? నీకు విశ్వాసం ఉందంటున్నావు కానీ క్రియలు ఉండవు. ఏంటి క్రియలు అంటే దేవుని యొక్క పని పాటల్లో మనం పాలు పంపులు పొందడమే. దేవుని ఎక్కువగా ప్రేమించామనుకోండి, మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేస్తాం? వాళ్ళకి ఏదైనా కావాలి అన్నప్పుడు కష్టమైనా సరే అది వాళ్ళకి కొనివ్వడానికి ఇష్టపడుతుంటాం, కష్టమైనా సరే పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం కూడా దేవుని ప్రేమిస్తామని చెప్పుకుంటాము కానీ విశ్వాసానికి తగ్గ క్రియలు మనలో కనిపించవు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా విశ్వాసం అండి అంటాం. చర్చికి రాము, చర్చి పనుల్లో పాలు పంపులు పొందలేము. ఇప్పుడు క్రియలు ఉన్నాయా మనకి? కానీ ప్రభు నీ విశ్వాసం ఒకవేళ క్రియలు లేని విశ్వాసం నీలో ఉంటుంది వృధా అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభు కయ్యనుతో అంటున్నాడు, నువ్వు సత్క్రియలు చేస్తే నీ తల ఎత్తుకునవా? నువ్వు పాపము చేసావు. ఆ పాపము ఇప్పుడు ఎక్కడుందంటండి? ఇంటి వాకిట. వాకిట అని దేన్నంటాం మనం? మన కలాపు చిమ్ముకునేదాన్ని కాదు, మనం ఇంటిలోనికి వెళుతున్నటువంటి ద్వారబంధమే వాకిలి అని వాక్యం చెప్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే ద్వారము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేనే ద్వారాన్ని. నా ద్వారానే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి, నా ద్వారానే రక్షింపబడిన వాడివై లోపలికి వెళ్ళి దీవించబడాలి. నువ్వు ఏ ద్వారము దగ్గర అయితే, ఏ వాక్కుల దగ్గర అయితే పాపముందని వాక్యం చెప్తుందో, ప్రభు నిన్ను దీవించడానికి, పాపము నుండి విడిపించడానికి ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే ద్వారమై ఉన్నాడు. అందుకే ప్రభు నేనే ద్వారము అని చెప్తున్నాడు. కయ్యేని అంటే ఏముందో తెలుసా? వాకిటి దగ్గర పాపం ఉందంటండి. మన ఇంట్లోకి వచ్చినప్పుడు పాపం వస్తుంది, బయటకు వెళ్ళినా పాపం వస్తుంది. కొంతమంది చూడండి, ఇంట్లో ఉంటే భార్య, నేను ఎందుకు వచ్చాడు బాబు, నా భర్త వీడు బయట ఉంటే నువ్వు బాగుండి అనిపిస్తుంది కొంతమందిని. ఇటీవల ఒక ఆయన సహోదరుడు యాక్సిడెంట్ అయి చనిపోతే భార్య పిల్లలు అసలు ఏడవులా, మేమందరం నోట మీద వేసుకున్నాం. ఏంటి, మనల్ని ప్రేమించి మనకు ప్రతి అవసరత తీరుస్తున్న తండ్రి చనిపోతే పిల్లలు ఏడవలేదేంటి? భర్త ఆమె జీవితానికి ఒక గమ్యము, ఆమె జీవితమే భర్త. అలాంటి భర్త చనిపోతే భార్య ఏడవలేదేంటి అని ప్రశ్నిస్తే అతను ఇంటిలో ఉన్నటువంటి భార్య పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టుకుంటూ వచ్చాడు. పోతే పోయిళ్ళు అనుకున్నారు వాళ్ళు. కానీ బయటకు వెళ్తే బయట పరిస్థితి ఎలా ఉంటుంది? బయట కూడా గొడవలే. చనిపోయిన తర్వాత అందరూ అనుకుంటే వీడు పోవడమే మంచిది అని. కారణం అతను చేసినటువంటి కొన్ని పాపాలు తన ఇంటి వాకిట ఎలా ఉన్నాయి తెలుసా? ఉన్నాయి. కట్ల పాము వలె కాటు వేయడానికి, నాగు పాము వలె కనిపెట్టుకుని కాటు వేసి చంపాలని, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేయాలని, సంతోషం లేకుండా చేయాలని. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, శ్రద్ధగా ఆయన మాటలు విన్న వారికి ఈ ఆశీర్వాదాలు వస్తాయి. అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా? 14 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం ఆశీర్వాదింపబడాలంటే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని తూచా తప్పకుండా నువ్వు నెరవేరిస్తే నీ కుటుంబం స్థిరంగా ఉంటుంది. కయ్యేను దేవుని మాట వినలేదు, దానికి ఫలితం అతనికి ఏమైందో తెలుసండి? వాకిట పాపం పొంచి ఉంది. సహోదరుడి మీద ఉన్న ద్వేషము మరణం వరకు తీసుకెళ్ళిపోయింది. మొదటి హంతకుడు బైబిల్ ఎవరో తెలుసా? కయీను. మొదటి సజీవ సాక్షి, హతసాక్షి ఎవరో తెలుసండి? హేబేలు. కయీను ఇంట పాపం ఉంది కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి దీవించబడాలి, బయటకు వచ్చినా దీవించబడాలి. మధ్యలో ఏముంది? ద్వారము దగ్గర ఇక్కడేమో దీవెన ఉంది. కయ్యేని అంటే ఏముందని వాక్యం చెప్తుంది? పాపం ఉంది. అతను లోపలికి వచ్చినా పాపమే, బయటికి వెళ్ళినా పాపమే. ఇప్పుడు కయ్యేను దేశ దిమ్మరుగా, దేవుని చేత శపింపబడిన వాడుగా దేశ దిమ్మరుగా తిరుగుతూ వచ్చాడు. కారణం అతను చేసిన పాపము కుటుంబాన్ని అంత స్థిరమ లేకుండా చేసింది. అతను చేసిన పాపమే
దాని కుటుంబానికి స్థిరత్వం లేకుండా చేసుకుంటూ వచ్చింది. గెహాజీ గురించి మీకు జ్ఞాపకము చేశాను. గెహాజీ పాపము చేసి అబద్ధమాడి ఏదైతే సేవకుడు వద్దన్నాడో దాన్ని తెచ్చుకొని పాపము చేసి తను చేసిన పాపం ఎంతవరకు వెళ్ళిందో తెలుసండి? పిల్లల 7 తరాల వరకు వెళ్ళిపోయింది. మనం అనుకోవచ్చు నా పాపము నాతోనే ఉంటుందని, నా ద్వేషము నాతోనే ఉంటుందని, నా మచ్చరము నాతోనే ఉంటుందని, నా శాపము నాతోనే ఉంటుందని. కానే కాదు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏది ఎత్తుతావో ఆ ప్రతిఫలం ఎవరు తీసుకుంటారో తెలుసా? నీ పిల్లలు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుని పిల్లలు తదానంతరం ఆస్తికర్తలుగా మారుతారు. మరి దుర్మార్గుని యొక్క పిల్లలు, పాపాత్ముని యొక్క పిల్లలు, అతడు ఏ పాపము చేసాడో ఆ పాపానికి ప్రతిఫలము ఎవరు అనిపిస్తారండి? గెహాజీ చేసిన పాపం ఏమైంది తెలుసండి? నయమాను కుష్టు స్వస్థత కలిగిస్తున్న కానుకలు తీసుకోక ఎలీషా పంపిస్తే ఇతను అబద్ధమాడి వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలీషా చెప్తున్నాడు, అతనికి కలిగిన పాపము నీకు వస్తుంది. ఎప్పటి వరకు అంటే 7 తరాల వరకు తన కుటుంబానికి కుష్టు కలిగి జీవించారు వాళ్ళు. గెహాజీ చేసినటువంటి చిన్న పొరపాటు, మనం చిన్నదంటున్నాం, దేవుని దృష్టికి అది ఎంతదంటండి? చాలా దూరంగా తీసుకెళ్ళిపోయింది. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే మన కుటుంబాలు స్థిరంగా ఉండాలి. ఒకవేళ ఏ విషయంలో నువ్వు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, ఇది అబద్ధమే కదా అనుకుంటున్నావేమో. అబద్ధమే నీ కుటుంబాన్ని స్థిరత్వం లేకుండా చేస్తుంది. అబద్ధమే, నువ్వు చేసినటువంటి అబద్ధం అనే పాపమే నీ పిల్లలకు శాపంగా మారి వారి స్థిరత్వం లేనటువంటి వారిగా వారి జీవితాలను పతనం చేసుకోవడానికి సాతాను వారిని వేరొక మార్గాన్ని నడిపించబోతూ ఉన్నాడు. నీ పిల్లలు దీవించబడిన పిల్లలుగా ఉండాలంటే, నీ కుటుంబం స్థిరంగా ఉండాలంటే, పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టేయాలి. ఇది పాపము. ఇంకా పాపం అంటే తెలుసండి, మేలు చేయటం నీకు వచ్చు కానీ మేలు చేయవు. ప్రభు అంటాడు, మేలు చేయడం నీకు తెలిసినా మేలు చేయకపోతే అది పాపం. ఉపకారం చేయకపోవడం పాపం. ఆకలిగొన్న వాడిని ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టకపోతాం పాపం. పాపం అంటే ఏంటో పెద్ద పెద్ద అనుకుని పాపులు అనుకుంటాం మనం. ఈ చిన్న వాటిని ప్రభు లెక్క అడిగితే పెద్ద వాటి గురించి అంత మనం ఇంకెలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ దినం ప్రభు అంటున్నాడు, నువ్వు స్థిరంగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గొప్ప వ్యక్తిగా, నువ్వు ఒక్కడే కాదు నీ కుటుంబం అంతా స్థిరపడాలి. నీ కుటుంబం అంతా పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని నీ కుటుంబంలో పాపాన్ని ఉన్నదని నీ చేతిలో ఉండగానే అది ఇంట్లోకి తీసుకెళ్ళొద్దండి. చేతిలో ఉండగానే ఏం చేయాలంటాడు మనం? విడిచిపెట్టేది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని అపోస్తల కార్యాలు 13:22 ఉంది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని వాక్యం చెప్తుంది. ఎందుకు ఇష్టానుసారుడైన మనుషుడు అయ్యాడు అతడు అంటే, నా ఉద్దేశాలని నెరవేరుస్తాడు. ఎవరి ఉద్దేశాలని? దేవుని ఉద్దేశాలు. దావీదు పొరపాటు చేయలేదా? పాపము చేయలేదా? 51వ కీర్తన చదివితే పశ్చాత్తాపంతో కీర్తన రాస్తున్నాడు. బెత్షెబా విషయంలో అనేక యుద్ధాలు చేశాడు, అనేక మందిని చంపేశాడు. దావీదేమో అన్ని హత్యలు చేసిన, అనేక మందిని చంపిన, పొరపాట్లు చేసిన, దేవుని దృష్టికి మాత్రము అతను పాపేనని గ్రహించి పశ్చాత్తాపపడి కన్నీరు కార్చాడు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసండి? ఎవరో వచ్చి మన బలహీనతలు చెబితే కాదు, వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు, వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నీలో ఉన్న బలహీనతలు నీకు తెలియజేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చిన వాడివి. వాక్యం మనకు అద్దం లాంటిది. వాక్యము చదువుతున్నప్పుడు ఈ వాక్యములో ఒక్కొక్కసారి మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. అయ్యో, ఇక్కడ నేను మిస్టేక్గా ఉన్నాను, ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను అని ఎప్పుడైతే నీ హృదయానికి అనిపిస్తుందో ఆ మిస్టేక్స్ నువ్వు సరి చేసుకుంటే దేవుని ఉద్దేశాలను నువ్వు నెరవేర్చినట్లే. దావీదుని దేవుడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని ఎందుకన్నాడో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు వాక్యము చదువుతూ పాపినని గ్రహించాడు. మనకు అనిపించదు, మనం పొరపాటు చేసినా సరి చేసుకోవడానికి ఇష్టపడం, సమర్థించుకుంటూ ఉంటాం, సాకులు చెప్తూ ఉంటాం. అందుకని ఆశీర్వాదాన్ని మనం చూడలేం. దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా మనం ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిచేసుకోం. వాళ్ళని
ఎవరైతే వాక్యము చేత నిన్ను ఖండించారో లేకుంటే వాక్యము చేత నిన్ను గద్దించారో అలాంటి వారి మీదే మన అభండాలు వేస్తూ వాళ్ళని నిందించడానికి ఇష్టపడతామే కానీ అయ్యో ప్రభు నాతో మాట్లాడాడని మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడం. దావీదు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం అతనితో మాట్లాడితే అతను అంటున్నాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవుల కలవాడును, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాడును. ఇది యెషయా గ్రంథకర్త అంటుంటే దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధత నాలోంచి తీసివేయకండి, నూతనమైన మనసు స్థిరత్వాన్ని నాకు దయచేయండి అని 51వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచు, హిస్సోపుతో నన్ను కడుగు అని ప్రభు సన్నిధిలో అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. హిస్సోపుతో కడిగితే మన పాపాలు పోతాయా? హిస్సోపు అంటే ఏంటండి? హిస్సోపు అంటే తెలుసా? అది గోడ మీద ఉన్న చిన్న చిన్న మొక్క లాంటిది. దీని ద్వారానే పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరొక ఆయన పెన్సిలిన్ కనుక్కున్నారు. ఇది యాంటీబయాటిక్, ఇది మన రోగ నిరోధక శక్తిని కలిగించేది, రోగాన్ని మన దరికి చేరనివ్వకుండా చేసేది. ఈయన ఉద్దేశం ఏంటంటే అది యాంటీబయాటిక్ కాబట్టి పాపమనే రోగము నన్ను సోకకుండా హిస్సోపుతో నన్ను కడుగు అని చెప్తున్నాడు దావీదు. హిస్సోపుతో కడిగితే పాపాలు క్షమించబడవు, సబ్బులతో రాస్తే క్షమించబడవు, క్లీన్ చేస్తే పోయేది కాదు. యేసు రక్తము ద్వారా మనకి ప్రతి పాపము నుండి విమోచన కలుగుతుంది. దావీదు నన్ను కడిగయ్యా, నేను పాపిని అని చెప్తూ ఉన్నాడు. అలాంటి దావీదు దేవుని సన్నిధికి వచ్చి మందిరము కట్టించాలని ఇష్టపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తముతో ఉన్నాయి, పాపముతో ఉన్నాయి, కాబట్టి మందిరం నువ్వు కట్టడానికి వీలే కానే కాదు. దేవుడు దావీదుని ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు కదా. మందిరం కట్టేసరికి ఏమంటున్నాడు? నీ చేతిలో ఏముంది? పాపం ఉంది, నీ వేళ్ళు రక్తంతో తడిసిపోయినాయి, అనేక యుద్ధాలు చేసి పాపము నీ చేతిలో ఉండిపోయింది, కాబట్టి మందిరం కట్టడానికి నువ్వు యోగ్యుడు కావు. నీ కుమారుడైనటువంటి సొలొమోనుతో నేను మందిరాన్ని కట్టిస్తాను. ఒకవేళ దావీదుకి అసూయ రావచ్చు కదండి. దేవుని మందిరము కట్టిన వారికి ప్రయోజనం కాదు. అది ఎవరికి ప్రయోజనం? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రయోజనం. ఎందుకంటే దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. ఎవరికి కష్టం వచ్చినా మందిరములో మోకరించి ప్రార్థన చేస్తే వారి మనసులో ఉన్న భావాన్ని దేవుడు అర్థం చేసుకుని వారికి న్యాయం తీరుస్తూ ఉంటాడు. ప్రభు కనుదృష్టి అక్కడ ఉంటుంది. నువ్వు ఎలాంటి సమస్యలు తెలియన ప్రభు చూస్తున్న దేవుడు కాబట్టి నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు. సొలొమోను మందిరం కట్టించి ప్రార్థన చేశాడు, ప్రభు నీ కనుదృష్టి ఇక్కడ ఉండాలి, ఎవరు వచ్చిన వారిని చూస్తూ ఉండాలి ప్రభు. కష్టములో, నష్టములో, సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఎవరు వచ్చిన వారిని చూసి నువ్వు సహాయం చేయాలి ప్రభు. ప్రభు అన్నాడు, ఖచ్చితంగా నా మందిరంలో నేను ఉంటాను. దావీదు అనుకోవచ్చు, ఇదేంటి ప్రభు నా ఇష్టానుసారుడని మనుషుడు అన్నావు, నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడన్నావు, మందిరం కడుతూ వద్దంటావేంటి ప్రభు? నా కొడుకు ఏమైనా గొప్పవాడాడు, నాకు పుట్టినోడే కదా అని అసూయ ద్వేషాలు పెంచుకోలేదండి. మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటిని సిద్ధపరిచాడు. బంగారం, వజ్ర వైడూర్యాలని, కలపని, మొత్తం ఏదైతే మందిరానికి కావాలో దాన్ని అంతటిని సిద్ధపరిచి తదుపరి తన కుమారుడితో మందిరాన్ని కట్టించాడు. మందిరం సొలొమోను మహారాజుకు కాదు, 46 సంవత్సరాల మందిరాన్ని కట్టించాడు. ఇజ్రాయేల్ ప్రజలు మరలా అలాంటి మందిరాన్ని కట్టించడానికి ఇప్పుడు పూనుకొని ఉన్నారు. ఆ మందిరాన్ని మరలా కట్టించడానికి అప్పుడు 46 సంవత్సరాలు పట్టిందేమో, ఇప్పుడు 46 గంటల్లో కూడా కట్టగలిగిన కెపాసిటీ ఉంది ఇప్పుడు మనుషులకి. టెక్నాలజీ పెరిగిపోయి. ఏదేమైనా నా ప్రియ సోదరి సోదరుడా, మన చేతిలో పాపం ఉందని తెలియ కానీ పాపపు పనులు చేసేది ఏంటో తెలుసండి. మొట్టమొదట పాపము మన బ్రెయిన్లో వస్తుంది. ఒక భక్తుడు అలా అంటున్నాడు, మన మెదడు సాతాను యొక్క వర్క్షాప్ అంటండి. మన బ్రెయిన్ ఏంటంటండి సాతానికి వర్క్షాప్. వాడు ఇక్కడే అసలు ప్రారంభం, ఇక్కడే బీజం వేస్తాడు, ఇక్కడ ఆలోచన కలిగిస్తాడు. ఆ ఆలోచన క్రియారూపకంగా మన చేతులు చేస్తాయి, మన కాళ్ళు చేస్తాయి, మన అవయవాలు చేస్తూ ఉంటాయి. అందరి కీర్తనకాడు ఒక మాట అంటాడు, ఇదిగో ఆలోచన నీలో రాగానే అది మంచం మీద ఊహించుకుని వదిలే, క్రియారూపకంగా వాటిని చేయొద్దు, పాపాన్ని నువ్వు తెచ్చుకోవద్దు, దాన్ని ఎదిరించడానికి మనం ఇష్టపడాలి. ఈ రాత్రి ప్రభు మనతో అంటున్నాడు, నీ చేతిలో పాపం ఉందని
నువ్వు ఏదైనా పాపము చేస్తే ఎవరో మనకు చెప్పక్కర్లేదండి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, అపవిత్రమైన మాటలు దేవునికి వ్యతిరేకమైనవే, లోక స్నేహము దేవునితో వైరమే, విశ్వాసం అని చెప్పుకుంటున్న విశ్వాసానికి తగ్గ క్రియలు నీ లేవు, దేవుని పనులు నువ్వు చేయట్లేదు. విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు కానీ క్రియలు నువ్వు చేయట్లేదు, కాబట్టి ఇది కూడా పాపమే. ప్రభు అంటున్నాడు ఇది కూడా మృతమైనటువంటిది, ఉపయోగం లేనటువంటిది. విశ్వాసాన్ని చెప్పుకుంటే నీవు క్రియారూపకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే మన చేతిలోకి వెళ్ళి పాపం ఉంటే విడిచిపెట్టేయాలంటండి. విడిచిపెడితే ఏం దీవించబడుతుంది? మనమేనా? మన కుటుంబం అంతా దీవించబడుతుంది. రెండో విషయం ఏంటంటే ఇంటిలో దుర్మార్గత. ఏముందంటండి? దుర్మార్గులని ఎవరినంటాం మనం? ఎప్పుడైనా విన్నారా? బాబు ఈరోజు చాలా దుర్మార్గుడండి. ఎప్పుడు వినలేదండి మీరు? విన్నారా? వినలేదా? విన్నారు కదా. ఎలాంటి వారిని దుర్మార్గులు అంటాం మనం? ఎలాంటి వారిని దుర్మార్గులు అంటాం కదండి. ఈ మధ్యలో మనం యూట్యూబ్లో బాగా చూసుకుంటాం కదండి. ఒక ఆయన భార్యని నరికి చంపి కుక్కర్లో వేసి ఉడకపెట్టి మిక్సీ జార్లో వేసి తిప్పి తిప్పి చెరువులోకి తీసుకెళ్ళి వేసి వచ్చాడంట. ఇప్పుడు ఇతను ఏమనాలి మనం? అతని గురించి రాయబడింది అతను చాలా అందగాడు అంటండి. చాలా ఎత్తున్నాడు, తెల్లగా ఉన్నాడు, ఎత్తుకు తగ్గ లావున్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. మనసు మాత్రం ఎలా ఉంది? మనసు ఎలా ఉందండి? దేవుడు పైరూపం చూడు, మన హృదయాన్ని చూస్తాడు, మన అంతరంగ స్వభావం. పరలోక రాజ్యం చేరాలంటే మన పై వేషం కాదు. ఈ పై వేషం వస్త్రాలు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. నీ చెవులు, నీ గాజీలు, నీ చెప్పులు ఇవన్నీ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. లేకుంటే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి ఆటంకం కానే కాదు. ఆటంకం పరిచేది ఏంటో తెలుసా? నీ హృదయములో పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. ఒకవేళ పై వేషాన్ని నువ్వు మార్చుకుని తిరిగినా హృదయంలో పరిశుద్ధత లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళమండి? పరలోక రాజ్యం వెళ్ళం. ఇప్పుడు అతను మనం ఏమంటాం? అబ్బాయి ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు, భార్యను చంపి కుక్కర్లో ఎన్ని సంవత్సరాలు అంతా జీవనం గడుపుంటాడు. తిడితేనే మన హృదయం బాధ అయిపోద్ది, కొడితే ఎలా ప్రాణం ఒప్పుద్ది. అలాంటి మనిషి భార్యను చంపి మిక్సీలో వేసేంటే ఇప్పుడు దుర్మార్గుడు అంటాం కాదండి? మనం అంటాం కదండి. ఖచ్చితంగా అతను చాలా దుర్మార్గుడి. ఎలాంటి వాటిని మనం దుర్మార్గులు అంటాం. ఎలాంటివి మనం చేయలేదు కాబట్టి దుర్మార్గులు కాదని మనం అనుకోవచ్చు. మరి ఏంటి దుర్మార్గత అన్నది బైబిల్లోంచి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు అతని గురించి చెప్తాను. సౌలు కీషు కుమారుడు. గాడిదలు పోయినాయి అని తన తండ్రి తను వెతకడానికి పంపించాడు. ఎంత శ్రద్ధగా వెతికాడంటే యవనస్తుడు, చాలా హైట్ ఉన్నాడు, చాలా వెయిట్ ఉన్నాడు, చక్కటి అందగాడు. లేఖనము చెప్తుంది ఆ కాలములో ఇజ్రాయేలులో అంత అందగాడు ఎవరూ లేరు. అంత అందగాడు సౌలు రాజు. అందరికన్నా అక్కడ వరుసలో నిలబడితే ఇజ్రాయేలు అందరూ సౌలు ఎలా ఉన్నాడంటే వాళ్ళందరికన్నా తల చాలా ఎత్తుంది. అతను అంత హైటు వెయిట్ చక్కని రూపము కలిగినటువంటి వ్యక్తి. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, అనేక మంది రాజులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మాకు రాజు కావాలని సమూయేలుని అడిగితే సమూయేలు దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో కీషు కుమారుడు ఇదిగో గాడిదలు పోయినాయి, గాబ్దాబులు పోయినాయి అని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అభిషేకించు. గాడిదలు నేను ఎత్తుక్కుంటూ వెళ్తున్న సౌలుని అభిషేకించిన దేవుడు దేవుని సన్నిధిని శ్రద్ధగా వెతుక్కుంటూ వచ్చిన నిన్ను అభిషేకించడా? నీ కుటుంబాన్ని దీవించడా? నిన్ను మేలుతో నింపడా? నేను అభివృద్ధిపరిచి విస్తరింప చేయడా? ఏముండాలో తెలుసా? మన మనసులో నమ్మకం, విశ్వాసం. ఈ విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిని వెతుక్కొచ్చి వచ్చిన మనకు కూడా ఏముంటుందో తెలుసండి? అభిషేకం ఉంటుంది. అభిషేకింపబడినటువంటి వారిగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎంతగా ఇతన్ని దేవుడు అభిషేకించి ఆశీర్వదించి ఇతను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తుంటే దేవుడు చెప్పినటువంటి మాటకు బదులుగా తన సొంత ఆలోచనలు చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి చాలా బాధేసింది. వాక్యం చెప్తుంది సౌలుని అభిషేకించి రాజు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంటండి. పశ్చాత్తాపడమే కాదు, అతడు యుద్ధములో ఒక్కొక్కసారి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేసుకోకుండా, ఏదైతే వద్దనడో పని చేసుకుంటూ వచ్చాడు. యాజకుడు చేయవలసినటువంటి బలి అర్పణ సౌలు రాజు చేశాడు. సమూయేలు చేయవలసిన బలి అర్పణ బలి ఇవ్వాల్సిన సమూయేలు, యాజకుడైన సమూయేలు బలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే రాజు వెళ్ళి అక్కడ బలి అర్పించాడు. అది కూడా దేవునికి కోపం వచ్చింది.
సౌలు దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ప్రజలను పరిపాలించడానికి. సమూయేలును ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ ప్రజలందరికీ కూడా యాజకుడు గుండా బలి అర్పించడానికి. కానీ అతడు రాజు అయ్యుండు కూడా బలి అర్పణ చేయడానికి వెళ్తే అది దేవునికి చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా దేవుడు తీసుకురావద్దని వాటిని తీసుకొచ్చి వాటిని బలి ఇచ్చాడు. దేవుని మాట వినకుండా తన జీవిత విధానాన్ని కొనసాగింపచేశాడు. అందుకని పైనుండి దేవుని సన్నిధి నుండి దురాత్మ వచ్చి ఎవరిని పట్టిందంటండి? సౌలుని పట్టింది. దేవుడు అభిషేకించిన వ్యక్తి కదా. అభిషేకించిన వ్యక్తి మీదకి ఏమొచ్చిందంటండి? దేవుని సన్నిధి నుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టిందంటండి. దురాత్మ ఎప్పుడైతే పట్టిందో సౌలు దుర్మార్గుడుగా మారిపోయాడు. సౌలు చేసినటువంటి దుర్మార్గత ఎంతంతా కాదండి. అభిషేకింపబడిన వ్యక్తే దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు సౌలుకు తరువాత దేవుడు దావీదుని ఎంపిక చేసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటే దావీదేమో 10,000 మందిని, సౌలు 1,000 మందిని చంపుతున్నారని ప్రభు అక్కడ ప్రజలు మెచ్చుకుంటున్న కారణాన్ని బట్టి అప్పటి నుండి విషపు చూపు చూశాడని వాక్యం చెప్తుంది. అప్పటి నుండి దావీదుని చంపాలని సౌలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి అసూయ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఒక మనిషిని చంపడానికైనా వెనకంజ వేయదు. మన హృదయములు గూడు కట్టుకుపోద్ది. అసూయ ద్వేషంగా మారి, ద్వేషము కపటంగా మారి, ఆ కపటము హత్య చేసేదాకా మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎలాంటి దుర్మార్గతలు మనలో ఉంటే వెంటనే కొట్టివేసుకోవాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దావీదు చేసిన పొరపాటును మీకు ఒక విషయం త్వరగా ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. దావీదు దేవునికి ఇష్టానుసారైన మనిషి అని సౌలుకి తెలిసినప్పటికీ కూడా దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. ఆ సౌలు యొక్క కుమారుడు యోనాతాను మాత్రం తన ప్రాణ స్నేహితుడిగా దావీదును మెచ్చుకొని అనేక పర్యాయాల మరణాపాయం నుండి తప్పించుకుంటూ వచ్చాడు. తండ్రి ఏమో దావీదుని చంపాలనుకుంటున్నాడు, కుమారుడేమో కాపాడాలనుకుంటున్నాడు. ఒకానొక దినం వచ్చింది, యుద్ధములో యోనాతాను చనిపోయాడు శత్రువుల చేతిలో. సౌలు కూడా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. తన కత్తి మీద పడి అతనే చనిపోయాడు. యోనాతానుకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. అతను పెంచుతుంది. శత్రువులు ఆ బిడ్డను చంపేస్తారని తీసుకుని పరిగెడుతున్న సమయంలో రాయి తగిలి కింద పడి మంచుగా ఉన్న కుమారుడు కుంటువాడుగా మారిపోయాడు. అతని పేరు మెఫీబోషెతు. లోదేబారులో కాపురం ఉన్నాడు. కొన్ని దినాలు గడిచిన తర్వాత వారి మరణానంతరము దావీదే రాజుగాడు. దావీదు వాళ్ళని చంపలేదండి, శత్రువులు చంపారు. తర్వాత దేవుడు అభిషేకించినందుకు దావీదు రాజు అయ్యాడు. దావీదు స్థిరపడిన తర్వాత దావీదు ఉన్నట్టుండి దేవుడు అతనికి మనసులో జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. మన ప్రార్థనలు, పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా మనల్ని నిలబెడుతూ ఉంటుంది. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను మేలు చేయడానికి ఏ ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వారి నుంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని పరిశీలన చేసుకుంటూ వచ్చారు. ఎక్కడన్నా ఉన్నాడా, దావీదుకు సంబంధించిన కుటుంబీకులు ఎక్కడన్నా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని వారి పరిశీలన చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరిని వెతకగా లోదేబారులో ఒకని ఇంట మాకీరు అని ఒక ఇంట మెఫీబోషెతు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కుంటివాడు అని వాక్యం చెప్తుంది. ఈ మాట ఎవరికి తెలియబడింది? దావీదుకి తెలిసింది. మెఫీబోషెతు అనే అతను మాకీరు అంటూ ఉన్నాడు అని. మెఫీబోషెతు ఏ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకున్నాం మనం? కుంటివాడు. అందరు అంటున్నాడు కుంటోడు ఎలాగో కదా పిలిచేదండి. కుంటోలు మనకు కనిపిస్తే ఏమంటారు వీళ్ళు? కుంటోడా, వాడు పాప మంచోడైనా సరే మాట్లాడికి ఏమనుకుంటారు, వాళ్ళకి బిరుదిస్తారు, పేరు మానేస్తారు. అన్నీ కుంటోడు, ఇట్రా కుంటోడు. ఎవరు అతను? కుంటోడు. ఇంటిలో లోదేబారులో ఉన్నాడు. లోదేబారు అంటే మేతలేని స్థలం అని అర్థం. అతని తాతేమో రాజు, తండ్రేమో యువరాజు. అతని పరిస్థితి తిండి లేని పరిస్థితి. మనుషులు అతను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. గుడిమెట్టుల దగ్గర అడుక్కుని తినే బ్రతుకులాగా మారిపోయింది ఈ మెఫీబోషెతు బ్రతుకు. కానీ దావీదు యొక్క పరిశీలనలో తండ్రిని గురించి మేలు చేయాలనుకున్నప్పుడు, మెఫీబోషెతు గురించి తెలిసినప్పుడు దావీదు సంతోషపడి
దావీదు యొక్క రథాన్ని మెఫీబోషెతు కోసం పంపించాడు. మెఫీబోషెతు ఇంటికి రాజు యొక్క గుర్రము, రాజు యొక్క రథము వెళ్తుండగా ప్రజలందరూ ఎక్కడికి గుర్రం వెళ్తుందని ఆశ్చర్యంతో ఎదురు చూస్తే మాకీరి ఇంటికి వెళ్ళింది. కుంటివాడని అపహసిస్తూ అవమానపరుస్తున్న మనుషులు ఎదుట ఆ కుంటివాడిని గుర్రములు ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళారు తెలుసండి? అంతఃపురానికి తీసుకెళ్ళారు. అంతఃపురంలోనికి తీసుకెళ్ళి తన వస్త్రాలను విడిచి క్షౌరము చేపించి రాజవస్త్రాలు వేసి రాజుగారు తినే భోజనం మీద అతనికి భోజనం పెట్టారు. కారణం ఏంటో తెలుసా? తండ్రి దుర్మార్గుడుగా ఉన్న యోనాతాను మాత్రము మంచివాడుగా మంచి పనులు చేశాడు. సౌలు చేసిన దుర్మార్గత యోనాతానుకి మరణం కలిగిస్తే, యోనాతాను చేసిన మంచితనం బ్రతికియుండగా చనిపోయిన వాడుగా బ్రతుకుతున్న కుమారుడు భవిష్యత్తును ఎక్కడ తీసుకొచ్చిందండి? అంతఃపురంలోనికి తీసుకొచ్చి